సార్ ఇప్పుడు సంతోష్ బాబు ఇట్టించి కారులో వస్తారు. సీన్ మొత్తం ఇక్కడే జరుగుతుంది. మీరు కెమెరా గోడ పక్కన పెట్టుకోండి. సార్ కెమెరా గోడ పక్కన పెట్టు. సరే సార్. సార్ పసుపు గుడ్డు ఉపగానే కెమెరా ఆన్ చేయండి, ఎర్ర గుడ్డు ఉపగానే కెమెరా ఆఫ్ చేయండి. ఇదే ఎంత కొత్తగా ఉంది, ఇంకా కథ ఎంత కొత్తగా ఉంటుంది. అవును సార్. సార్ ఎక్కడ పెట్టారు సార్ ఈ ట్యాగ్? మొన్న ట్రైన్ లో గాడ్ ఊపుతుంటే చూశాను సార్. అబ్బా రియల్ లైఫ్ లో ఇన్స్పైర్ అయ్యారన్నమాట. అవును సార్. ఈవేళ కొట్లు ఊపుతున్నారు కానీ రేపు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తారు. బాబు అంతా రెడీ బాబు. చిచ్చి 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 ఫ్యాన్స్ ప్రాబ్లం లేదు బాబు. కెమెరా చాటుకు పెట్టాం. వచ్చేయండి, ఉంటాను. సార్ సార్ సంతోష్ బాబు గారు వస్తున్నారంట, మీరు రెడీ అవ్వండి. ఫోన్ చేశారు? అవును సార్. సింగరేణి రన్నింగ్ సార్. బుద్ధి మాకే కాదండి, చేసిన వాళ్ళు కూడా ఉండాలి. ఎవడమ్మా పని చేసిన చేసినంత చేసి ఎలా కూర్చున్నారో చూడండి. కాదు మీరా సార్? నేను మీరు అనుకోలేదు సార్. రైట్. ఎవరు? నేనెవరా? ప్రేమన్నారు, పెళ్ళన్నారు, నేను లేకుండా బతకలేనన్నారు. పుట్టబోయే బిడ్డకి పేరు కూడా పెట్టారు కదండి. అప్పుడే జరిగిందంతా మర్చిపోయారా? మీరు మర్చిపోవచ్చండి, కానీ ఆ పాపాన్ని నేను మోస్తున్నానండి. నువ్వెవరో తెలీదు, నీ మొహం కూడా నేను ఎప్పుడు చూడలేదు. నన్ను చూడలేదా? ఆ రోజు నవంబర్ 16 కార్తీక పౌర్ణమి. అందరు అమ్మాయిలు గుళ్ళో దీపాలు వెలిగిస్తూ ఉంటే మీరు మా ఇంటి దీపాన్ని ఆర్పేశారు కదండి. ఆ రోజు జమినీ టీవీలో లైవ్ ప్రోగ్రామ్ అన్నావు, అభిమానులతో నేరుగా అన్నావు. నేరుగా అంటే ఇదే మా టీవీనా ఈ టీవీనా? అంతేలేండి, మీరు ఛానల్స్ మార్చినంత ఈజీగా అమ్మాయిలు కూడా మార్చేస్తూ ఉంటారు. ఇంకా మీకేం గుర్తుంటుంది? చేసినంత చేసి నాకేం తెలియదంటావా? నా చెల్లెలకి అన్యాయం జరిగిందో ఊరుకునేది లేదు. ఊరుకో, ఏం చేస్తావు నువ్వు? నేను మాడతా అమ్మాయి మోహన్ చూసినట్టు గుర్తులేదు. అంతేలే, గుర్తుండదు. ఎంతమంది గుర్తుపెట్టుకుంటావు నువ్వు మాత్రం? వెళ్ళి కార్లో కూర్చో. ఒరే నువ్వు ట్రై చేయరా. అయ్యో పిల్లడు పుట్టాక ఆడిద్దులే. కార్తీ బాబు, మా వాడు తిరిగి వయసులో ఏదో పొరపాటు చేశాడు. నీకు అన్యాయం జరగకుండా నేను తప్పు చేసినట్టు ఒప్పేసుకుంటావేంటి? నా సంగతి నీకు తెలీదా? నీ సంగతి నాకేం తెలియదురా, బ్రహ్మాండంగా తెలుసు. అందుకే కదా మాట్లాడుతున్నాను. నువ్వు వెళ్ళి కూర్చోరా మగడా. ఇదిగో షూటింగ్ టైం అయింది, షూటింగ్ ఏంటండి షూటింగ్? ఇదిగో నా చెల్లెలకి అన్యాయం జరిగిందో ఊరుకునేది లేదు. ఈ విషయం తేలేంత వరకు ఇక్కడి నుంచి కదలనేమని అంతే. అంతేనా? అయితే ఇందాక మా వాడు డైలాగ్ అన్నాడే, సేమ్ డైలాగ్ నాది కూడా. ఏం పీక్కుంటావో పీక్కోరా. మా చెల్లెలకి అన్యాయం చేసి నువ్వు ఎక్కడికి రా పారిపోతావు? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను వెంటాడుతూనే ఉంటాను రా. నిన్ను వదలరా రే. షాట్ బాగా వచ్చింది కదరా? అవును, అదిరిపోయింది. యాక్టింగ్ సూపర్. కడుపు జాగ్రత్త. రే సింగరేణి సార్ కెమెరాలో అన్ని మనం అనుకున్నట్టు వచ్చేసారు. చాలా బాగుంది కదరా? ఈ యాంగిల్ లో షాట్ బాబు సార్ పైన తీసింది బాగా రాలేదా సార్? బాగా వచ్చింది, వ్యూ బాగుంది కదా, అందుకని పిలవండి హీరోని. సార్ అంటే అది ఇప్పుడు రాడాయన రాడా? ఎందుకు రాడు? అంటే వన్ మోర్ చేయడా? డబ్బులు తీసుకోవట్లేదా? పిలవ, ఫోన్ చేయి. అంటే ఫోన్ చేయొచ్చు కానండి. ఇప్పుడు ఇది ఏంటే సండుగుతా? డొక్కు సెల్ ఫోనా? ఇందాక నా ముందు మాట్లాడిందంతా బిల్డప్. అంటే అంటే సంతోష్ బాబు గానీ ఎవడు లేడు. అసలు ఆయన వెట్టి సినిమా తీస్తున్నట్టు ఆడికి తెలుసా? అంటే తెలుసా? అంటే ఆడిని హీరోగా పెట్టి ఆడికి తెలియకుండా సినిమా తీసి రిలీజ్ చేసి ఇట్ చేసేద్దామనే? అమ్మ బాబోయ్, మీరు దేవాంతకులరా. ఒరే, ఇండస్ట్రీలో చాలా మంది ముదురులు చూసాం గానీ ఇంత ముదురులను చూడలేదురా. ఏం కాన్సెప్ట్ రా అసలు? దీనికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎవర్రా? సార్ అసలు ఏం జరిగిందంటే ఇది గొడ్లు అవుతుంటే కొత్తగా ఆలోచించాడు అనుకున్నాను. అంత ఫ్రాడ్, చీటింగ్. ఈ 420 సినిమాకి నేను కెమెరామెన్. ఇంకా చూస్తావరా సింగరేణి? కెమెరా పెట్టుకు పదా. ఇది సరేనయ్యా, మీరు చేసేది ఫ్రాడ్ అయినా మీ మాటలో ఎక్కడో నిజాయితీ ఉందరా. కానీ సినిమా తీసే పద్ధతి ఇది కాదు. ఇలాగ కానీ సినిమా తీస్తే మొత్తం సినిమా గోడ మీద ఎక్కి చూస్తున్నట్టు ఉంటది. సినిమా బాగా రావాలంటే 4 కెమెరాలు పెట్టి 4 వైపుల నుంచి కవర్ చేస్తే సూపర్ గా ఉంటది. 4 కెమెరాల? అయితే సంతోష్ బాబు ఒకసారి ఎలా పిలువు, ఈ యాంగిల్ లో ఏంటి? వాడిని పిలవలేవు, డేట్లు లేవు, తీస్తున్నట్టు అడిగి తెలియకూడదు. సినిమా మాత్రం బ్రహ్మాండంగా వచ్చేది. ఒక కెమెరాకే డబ్బులు లేవు, 4 కెమెరాలు ఎక్కడి నుంచి తెస్తాను సార్? ఇదేంట్రా? చూసి డబ్బులు ఉన్నాయి అనుకుంటున్నారు. దీంట్లో గుట్టలు తప్పితే ఎందుకు ఊపుకోవడానికా? సరే, ఫిలిం మీరు చూసుకోండి. అప్పుకు నేను 4 కెమెరాలు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సార్. డబ్బులు మట్టుకు రిలీజ్ ముందే ఇచ్చేయాలి. వన్ లాక్ క్యాష్ పంపించండి అమ్మా, చాలా అర్జెంట్. బాబాయ్, ఆ అమ్మాయి ఎవరు బాబాయ్? గడుపేసుకుని కారు కట్టంగా పడిపోయింది. ఆ అమ్మాయి నేను ఎప్పుడు చూడను కూడా లేదు. దీపం ఆర్పేసామంట కదా, చీకట్లో మొహం కనపడి ఉండదు. అమ్మాయి నేను ఎప్పుడు చూడలేదు అంటుంటే. ఒరే, నేను నిన్ను నమ్మనురా. నువ్వేదో ఒకటి చేసే ఉంటావు.
లేకపోతే ఓ తిరిగి ఆడపడుచు 10 మంది ముందు తన పరువు తనే తీసుకుంటదా? ఆడేవాడు బాబాయ్ మరి కత్తిచ్చుకుని నాయనకాల పడ్డాడు. సొంత అన్న కాబట్టి అసలు ఏ అన్నరా చెల్లికి అన్యాయం జరిగితే ఊరుకుంటాడు? ఒరేయ్ నువ్వు ఇట్టాగా దీపారాడుతూ ఉండు. ఈ రోజు ఈ అన్న కాకపోతే ఏదో ఒక రోజు ఏదో అన్న నేను వేసేయడం ఖాయం. అన్నయ్య నా బతుకింతేనా అన్నయ్య? నా కడుపులో పాపం పెరిగిపోతుంది. నా సమస్యకి పరిష్కారం లేదా అన్నయ్య? వద్దమ్మా నువ్వు ఏడవకమ్మా, నీకెందుకమ్మా, నేనున్నాను కదమ్మా. ఎట్టి పరిస్థితిలోనైనా వాడితో నీ పెళ్లి జరిపిస్తానమ్మా. వాడు ఒప్పుకోలేదో వాడిని చంపైనా సరే నీకు తాళి కట్టిస్తాను. ఏంటయ్యా డైలాగ్? ఆడిని చంపైన తాళి కట్టిస్తాడా అంటే శవం సేద కట్టిందాడా తాళి? మీకెందుకండి, మీ డబ్బులు మీకు ఇస్తున్నాగా, మీ పని మీరు చేయండి. అబ్బో ఒరే సంతోష్ బాబు ఫోన్ చేయరా. సార్ ఏంటి ఫిట్టింగ్? పోనీ మీకు ఎలా కావాలో చెప్పండి, అలా చెప్పిస్తాను. వాడు బతుకుండగా తాళి కట్టాలా? సరేరా, బతికుండగా తాళి కట్టాలి. రెడీ, కెమెరా రన్నింగ్, యాక్షన్. వద్దమ్మా ఏడవకమ్మా, నీకెందుకు, నేనున్నాను కదా. వాడు ఒప్పుకోలేదో వాడి కాళ్ళు చేతులు కట్టి పడేసైనా సరే నీకు తాళి కట్టిస్తానమ్మా. మళ్ళీ ఏమైందండి? కాళ్ళు చేతులు కట్టేసి ఎలా కట్టిస్తాడండి తాళి? ఇంకొకడు వచ్చి కడతాడా? డబ్బింగ్ లో మార్చుకుంటామండి. అందుకే ఈ మధ్య డబ్బింగ్ సినిమాలు మాత్రమే ఆడుతున్నాయండి. సరే డైలాగ్ ఏదో మీరే చెప్పండి. ఆడి బతుకుండగా ఆడి చేతులతో తాళి కట్టాలా? అది ఎలా వాడి తప్పించుకోండి. చేతులతో వాడే తాళి Ready. కట్టాలరా. రెడీ, కెమెరా యాక్షన్. అమ్మా వద్దమ్మా ఏడవకమ్మా, నీకెందుకు, నేనున్నాను కదా. కట్ 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 కట్. ఏమైంది సార్? ఆవిడికి కడుపు వచ్చి ఆవిడ ఏడుస్తుంటే ఏడోకమ్మ నేనున్నా అంటాడు. ఈడు ఏడుస్తాడా? ఎందుకంటే రాక వచ్చిన అవకాశాన్ని ఓవర్ యాక్షన్ చేసి పోగొట్టుకుంటారు. అయితే నువ్వు వచ్చేయి. సర్లే జరగండి. రే సింగరేణి కెమెరా మీదే చంపేస్తా. ఆపండి. వీడాడు కడుపు చేసినాడా? నాకు చేయడానికి వచ్చాను. అయితే వెళ్ళు. పర్మిషన్ ఉందా? నమస్కారం సార్. నమస్తే. అలా పక్కెళ్ళి మాట్లాడుకున్నాం. ఇవన్నీ మస్తుగా చూసినా ఇక్కడనే మాట్లాడుకుందాం. మీరు ఎవరు సార్? కనబడలేదా? మీరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కాదు, కానిస్టేబుల్. కాదు సార్, మీరు సర్కిల్ ఇన్స్పెక్టరే. హెడ్ కానిస్టేబుల్ అయ్యా? కాదు సార్, హెడ్ కానిస్టేబుల్ లా మారు వేషంలో తిరుగుతున్నా. మీ అందరికి ఎందుకలా అనిపిస్తుంది? ఎందుకేంటండి, మీ హైట్ మీ పర్సనాలిటీ చూస్తే ఎవరికైనా అలానే అనిపిస్తుంది. మీరు సర్కిల్ ఇన్స్పెక్టరే. పర్మిషన్ ఉందా? అంటే సార్ రెండు బిట్లు ఉన్నాయి సార్. ఆ 2 బిట్లు మీరు యాక్ట్ చేస్తే ఇక్కడ షూటింగ్ అయిపోద్ది. నేనా యాక్టింగ్? నేను యాక్టింగ్ చేస్తే జనాలు యాక్సెప్టేషన్ చేస్తారా? వాళ్ళెవరే సార్? మీ పర్సనాలిటీకి పోలీస్ డ్రెస్ వేసుకుంటే జనం యాక్సెప్ట్ చేయగలండి, నటన ఎందుకు యాక్సెప్ట్ చేయరండి? మీకంటే లత్కొరగాళ్ళు ఎంతో మంది యాక్టర్లు అయ్యారండి. యాక్చువల్ గా మీది అంతా వచ్చిన హైట్. ఇంకా ఆయనే కొంచెం కొరసగా ఉంటాడేమో కదా సింగరేణి. నిజమా సార్? నేను లెన్స్ లో అలా చూపిస్తా. సార్ సార్ 2 బిట్లు సార్, మీరు డ్రెస్ తెచ్చుకుంటే. నాకు యాక్టింగ్ రాదయ్యా. ఎవరికి వచ్చండి యాక్టింగ్? మేము నేర్పిస్తాం కదా. అయినా మీ పోలీసు వాళ్ళకి యాక్టింగ్ రాదంటారేంటండి? రారా సింగరేణి? ఏదో నాకైతే అర్థమైతలేదు. రెడీ రెడీ. అంకుల్ అంకుల్. ఓ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాదేవన్ జీ. कौन है? और మీ అప్ప మీరా? అవును అంకుల్. హిందీలో పూర్తి పేరు పెట్టి పిలిస్తే ఏ యాష్ చోప్రా వచ్చాడు అనుకున్నాను. చెప్పండి. అంకుల్ రేపు ఒక ఫైట్ సీన్ తీస్తున్నాం, అందులో మీరు యాక్ట్ చేయాలి. ఏమి సినిమా అయ్యా మీది? ప్రతి అటమైన వాడిని బట్టి యాక్టింగ్ ఏం చేస్తారా? నవల కాదు. నాన్న చెయ్యాలి ప్లీజ్, నాన్న please, uncle, please. నాకు యాక్టింగ్ రాదే. ఓ యాక్టింగ్ అంటే ఎస్వి రంగారావు లెవెల్లో చంపక్కర్లేదు. అవును అంకుల్. రోజు మీరు చేసి యాక్టింగ్ చేస్తే చాలు. అంకుల్ మీరు ఇటు నుంచి ఇలా వెళ్ళండి. అంత నటన మా దగ్గర వద్దమ్మా. అలా వెళ్ళు. అబ్బా నాకు పొరపాటు ఎవరికైనా తగిలిందే? కొట్టింది కాక కప్పులో కర్ర పెడతారు. గుడ్డోడి కొట్టి చంపేస్తున్నాను నాయన. ఒరేయ్ నువ్వు కూడా నాలాగే గుడ్డోడి పోయి చెత్తకుండి దగ్గర కుక్కలతో దెబ్బలాడుతూ ఎంగిలేకు మిమ్మల్ని కొట్టింది నేను కాదు సార్. నువ్వే నీ వాయిన బాగా అదిగో మిమ్మల్ని కొట్టింది నాడు. ఎవడాడు? అదిగో అటువైపు. ఎవడా యాదవా మళ్ళీ కొట్టాడు. ఎందుకు గుడ్డ ఆయన కొడతారు? నీకు సంబంధం లేని విషయం పని చూసుకోపా. నేను ఎవరో తెలుసా? హీరోవి అయితే ఏంటి పీకుతావా? నువ్వు హీరో అయితే నీ హీరోయిజం సినిమాల్లో చూపించు, ఇక్కడ కాదు. ఏంట్రా అందరూ తీసుకొచ్చా? ఓ ఇది సినిమా హీరో కదన్నా. వీడు పెద్ద ఉన్న సినిమాలోనే బయట ఏం తేవాలదే, అందుకని ఆన్లైన్ తీసుకొచ్చాడు. చల్లే నువ్వు పని చేయనా? ఈ నదిలేసి మిగతా అందరు కుమ్మే. హీరో గారు మీరు తప్పకుండా దెబ్బలు తోలుతాయి. నువ్వు కుమ్మన్నా. మీరందరూ ఉండండి రా, వీళ్ళ సంగతి నేను ఒక్కడే చూసుకుంటాను. ఏంట్రా నువ్వు చూసుకునేది? బండి కొట్టరా, పక్కన నన్ను కొట్టరా, రారా.
తీస్తున్నాడండి. మరి మన ఫోటోగ్రఫీ అంటే ఏమనుకున్నా? నేను అన్నది మిమ్మల్ని కాదు, ఆయన్ని. నేను చెప్పింది నీకే. దెబ్బ తగిలిందా? మరి ఎందుకు పడ్డావు? ఇచ్చే డబ్బులు కిందకన్నా దెబ్బలు తింటారా? ఇచ్చే డబ్బులకి ఇంతకంటే దెబ్బలు తింటారా? ఇచ్చే డబ్బులకి ఇంతకంటే దెబ్బలు తింటారా? ఇంకోసారి చెప్పు. ఇచ్చే డబ్బులకి ఇంతకంటే దెబ్బలు తింటారా? దీని అర్థం ఏంటి బాబాయ్? అదే ఏది అదే ఏది? ఇదంతా అతని కుట్ర. ఎవరతను? సూపర్ స్టార్ రజనీకాంత్. మధ్యలో ఆయన ఏం చేశాడు? లేకపోతే ఎవరైనా నా సినిమా చూడమని చెప్పి ఫస్ట్ షో చూడమంటారు, లేదా సెకండ్ షో చూడమంటారు. ఏకుందా షో చూడమని ప్రత్యేకంగా చెప్తారా? అసలు దాన్ని ఏ షో అంటారు? దానికి ఏం నంబర్ ఇస్తారు? పైగా చేయాలి సినిమా. ఆయన ఫోన్ చేశారంట, ఓ ఎగసుకెళ్ళావు, దోలు తీరింది. నన్ను రమ్మన్నావు, వచ్చుంటే నా దోలు తీరేది. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఆయనకేంటి బాబాయ్? కుళ్ళు బాబాయ్ కుళ్ళు. వరుస 9 హిట్లు ఇచ్చావు కదా, ఎక్కడ తమిళనాడుకి వెళ్ళి ఆయనకే అటాక్ ఇస్తావునని కుట్ర. సరే, నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. మరి ఆడు కొట్టకుండా పడిపోయాడే. అసలు వాడిని కొట్టావా? కొట్టాను. ఆడు పడ్డాడా? పడ్డాడు. మ్యాటర్ ఎవరు మంది? దెబ్బ తగలకుండా ఎలా పడిపోతాడు బాబాయ్? పదకొండు పడ్డాడు. నువ్వేలా చెప్తావు? నువ్వేలా చెప్తావు? పడ్డోడు చెప్పాలి. బాబాయ్ నేను అక్కడ ఉన్నాను, నాకు తెలుసు బాబాయ్, నేను చూశాను, నేను చెప్తున్నాను కదా. నువ్వు అన్ని ఇలాగే చెప్తావు. మొన్న ఒక అమ్మాయి నువ్వే కడుపు చేసావంది. నేను అడిగితే నాకు సంబంధం లేదన్నావు. ఇప్పుడేమో ఏమన్నా కొట్టానన్నావు, వాడు తాగకుండానే కింద పడ్డాడు చెబుతున్నావు. ఇదేమన్నా సినిమా షూటింగ్ అనుకున్నావా? లేదు బాబాయ్, ఏదో జరుగుతుంది. జరిగేది నాకు తెలియట్లా. నాకు తెలిసినట్టు ఏం జరగట్లా. నాకు తెలుసు కదా. ఏంటి? ఏ చంద్రముఖి. ఓ బలరాం, ఏంటి సుప్రియ? నాకు ఎల్లుండి సంతోష్ బాబుతో సాంగ్ షూటింగ్ ఉంది. ఎల్లుండా? రేయ్, నువ్వు వెంటనే కృష్ణ గారికి ఫోన్ చేసి 4 కెమెరాలు చెప్పాయి. సుప్రియ, నువ్వు మంచి డ్రెస్ వేసుకో, చాలా అందంగా కనపడాలి. ఏంట్రా ఇంకా లేటు? మేకప్ అయిపోయింది. అయిపోయింది. నా డ్రెస్ ఎలా ఉంది? థ్యాంక్ యూ. నువ్వు డాన్స్ మాస్టర్ అసిస్టెంట్ కదా, సంతోష్ బాబుతో రిహార్సల్ చేసేటప్పుడు మేము దాన్నే పాటలా షూట్ చేస్తాం. నువ్వేం చేస్తావు అంటే మొత్తం డాన్సర్స్ అందరూ ఉండేలా చూడు. కెమెరా ఎక్కడ ఉంది? ఎక్కడుంటే నీకెందుకమ్మా? నువ్వు డాన్స్ చేసేటప్పుడు ఆ హీరోయిన్ లేకుండా చూడు. లేకపోతే ఒక హీరోయిన్ ఎగురుతుంటే ఒక హీరోయిన్ కూర్చున్నట్టు ఉంటది. One, two, three, four. One, a two, a three, four. అదే ఆర్టిస్ట్ పిలువు నోయల్. ఓకే మాస్టర్. మిమ్మల్ని నేర్పించు. రెడీ మాస్టర్. గారు, ఇది ఇక్కడ పెట్టిన పోషన్. ఇది Come on, సుప్రియా, where are you? సార్, ఇక్కడి నుంచి డాన్స్ ఆడేవాళ్ళు మాత్రం వచ్చేటట్టు తీయండి సార్, ఇంకెవరు రాకూడదు. అయితే మీరు అటు సైడ్కి వెళ్ళకండి. సార్ ఒకసారి చూద్దామా? నువ్వేంటి మేకప్ వేసుకున్నావు? మీరే అందంగా కనిపించాలా, మేం కనిపించకూడదా? ఏ ఐ డెంట్ మీన్ దట్. ఓకే, మూమెంట్ చూద్దాం ఒకసారి. ఓకే ఓకే మేడం, మీరు వెళ్ళి 2 నిమిషాలు కూర్చోండి. సరే. హే బాయ్స్ అండ్ గర్ల్స్, రెడీ రెడీ ఓకే రెడీ. స్టార్ట్ సౌండ్. పాట లేకుండా పాట తీసేసావా? అవును అంకుల్. నువ్వు సామాన్యుడు కాదు రోయ్ దేవాంతకుడు. అంకుల్, దీనికి మీరు ట్యూన్ కట్టాలి. ఏంటి తీసేసిన పాటకు నేను ట్యూన్ కట్టాలా? అవును అంకుల్. నేను కట్టను. అంకుల్. కాదు, అది పద్ధతి కాదు, నేను కట్టాను. చేత కాదు కదా, వదిలేండి. దానికి నేను రాస్తాను, కనీసం దీనికైనా ట్యూన్ కట్టని ట్రై చేయండి. నువ్వు రాసిన దానికి నేను ట్యూన్ కట్టాలా? నో, నేను ట్యూన్ కట్టిన దానికే నువ్వు రాయాలి. హార్మోనియం లైన్లోకి వచ్చేసాను. సరస్వతికి అడ్డం దీ నాయనా. ఏంటి సార్ పైకి చూస్తున్నారు? పైకి చూడకపోతే సరస్వతి పలకదు నాయన. 20 ఏళ్ళు అలవాడు కదా. స్టూడియో దగ్గర అడుక్కొని తన్ననన 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 తన్ననన. ఎలా ఉందిరా? ఫ్రీ ఫ్రీ సార్ ఇటుగా సార్ అటు. కుక్క మొహం, నక్క మొహం, పంది మొహం. నీ మొహం ఏమిటి దరిద్రం? నా చూనేమిటి, నీ పాట ఏమిటి? మార్చు మార్చు మార్చు. ఈ మధ్య పొగుడుతుంటే ఆడియన్స్ కి నచ్చట్లేదండి. తిడుతూనే ఉండాలి సార్. ఇట్లుంటేనే హిట్ అంకుల్. అట్లా ఆ. అయితే నేను ట్రెండ్ మారుస్తా. మళ్ళీ మొదటి నుంచి ఏదా ఎద్దవ్వా. తిట్టుంటే గాని హిట్లు లేవన్నారుగా. అట్టగాడిదా, అది నువ్వే. దున్నపోతా, చిచి. పందికొక్కు, చాలే. కొండముచ్చు. అది నువ్వే. వన్ మోర్ ఏ కొంచెం రైట్ కి వెళ్ళవయ్యా. యాక్షన్. ఈయనేంటండి? ఏంది నన్ను ఎప్పుడు కెమెరా వస్తారా? నాతో డైలాగ్ చెప్పారా? డైలాగ్ ఇస్తే చెప్తావా? చెప్తా. ఫ్రీ ఫ్రీ డైలాగ్ చెప్పరా. చెప్పు. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనపడని ఆ 4వ సింహం వేరా పోలీస్ పోలీస్ పోలీస్. చెప్పు. ఎందుకు రాంత అరుస్తావు? చెప్తా.
చట్టానికి న్యాయానికి ధర్మానికి అదేంద్రా బాయ్ ఇస్తే చెప్తారు అది యాక్టింగ్ అంటావు యాక్టింగ్ యాక్టింగ్ రాకపోతే కొడతారా బాయ్ ఏయ్, కొంతమంది డైరెక్టర్ డైలాగ్ సరిగ్గా చెప్పకపోతే కొడతారు కొడాడు. డీటెయిల్స్ ఏంటో ముందు డైలాగ్ చెప్పు సరే 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 కొడతాను, తంతాను. చెప్పు చట్టానికి న్యాయానికి ధర్మానికి ఎన్నో కొన్ని సింహాలు అయితే డైలాగ్ అంతా తప్పే డైలాగ్ నేర్పిస్తారా ఈ కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనపడని ఆ 4వ సింహం వేరా పోలీస్ 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 అని గుర్తుకోవాలి అంతే కదా ఈ కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే ఆ కనపడం 4వ సింహమేరా పోలీస్ 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 ఎరగదీసావు ఇక రేపటి నుంచి నీ షూటింగే నువ్వు కాదనకూడదు కాకపోతే చిన్న టెస్ట్ ఉంటుంది పోనప్ప టెస్ట్? అబ్బా తర్వాత చెప్తానులే రా ఆ సింహాల సంగతి వదిలే ఈ టెస్ట్ లో వాడకూడదు అక్కడికి వెళ్ళి బ్యా బ్యా అని అరవకు ఈ మీసం ఊడిపోద్ది సరే. అక్కడికి వెళ్ళి ఓన్లీ అబ్దుల్లా ఏలు ముద్దలు చిన్నపిల్లగాడని మాత్రమే చెప్పాలి గుర్తుందా ఎన్నిసార్లు చెప్తావు 3 కదా ఆ. ఈ కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి అబ్బా ఇక్కడ సింహాల సంగతి వదిలేయాలి వాడకూడదు ఇక్కడ ఓన్లీ అబ్దుల్లా ఏలు ముద్దలు చిన్నపిల్లగాడని చెప్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు పట్రాపో పోవే యాక్టింగ్ చేయాలి కదా యాక్షన్ చెప్పే ఓ యాక్షన్ ఆ కనిపించే 4వ సింహమేరా ఈ పోలీస్ కనిపిస్తలేడా ఓలు అబ్దుల్లా అబ్దుల్లా ఎక్కడ ఇంకెక్కడ ఎప్పుడు పోయిండు పోయిండంటే షూటింగ్ పోయిండు షూటింగ్ ఆ. ఎక్కడికి డోర్ పోయిండు కడప కడప కాదు గా గుట్ట మీద స్టూడియో లేదు గది ఓల్ది గది రామానాయుడు రామానాయుడు భీమానాయుడు అని చెప్తున్నాను నేను ఎలుముద్రలో కనబడుతున్నా అంటే వేలి ముద్రలు ఎక్కడ ఉన్నా కనిపెట్టేస్తారా మీరు ఆ. ఆఖరికి తుపాకీ మీద ఉన్నా కనిపెట్టేస్తారా నువ్వు సైసా రాదు నువ్వు బజాయించుకో నువ్వు బజాయి నేను చిన్న పొరంలో కనబడుతున్నా నిన్ను చిన్న పోరాడు ఎందుకు అనుకుంటాయా ఆవిడకి చిన్న పోరాడు లేడా వాడు ఒక్కసారి నొక్కాడంటే నీ కాళ్ళని బాంచాను నువ్వు లెమ్మిడికి లేవు నువ్వు నడు రాయుడికి ఇప్పుడు గిడు ఏమిటికొచ్చిండు నిన్ను నీ పిల్లాన్ని స్టేషన్ తీసుకెళ్ళడానికి ఇన్వెస్టిగేషన్ అంటే నేను సంపింది గానికి ఎరకైపోయిందా వాసన పట్టేస్తారు గట్లనా ఇప్పుడు ఎన్ని పైసలు ఇస్తే పోతాడు 49,500 లక్ష్మమ్మ ఒక ఎక్స్ప్రెస్ టికెట్ ఇయ్యమ్మా నీ ఎక్స్ప్రెస్ ప్యాక్ నువ్వు అయ్యా పో ఆడ కుర్రున్నది పో 2 రూపాయలు కూడా పెట్టి గిన్ని బొంద మీద వస్తున్నా ఎన్ని పైసలు అన్నావు చెప్పాను కదా 49,500 రూపాయలు ఇప్పుడు తీనగా లేదు కదా మళ్ళీ 500 ఎందుకు టీ తాగుతారమ్మా గన్ని పైసలు కూడా షాయి తాగుతారా ఒక్కడే కాదు కదా స్టేషన్ లో చాలా మంది ఉంటారు గదే పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ గంత షాయి తాగని ఇదిగో ఇతను నా వల్ల కాదు ఆయన పిలుస్తాను ఎస్ఐ గారు. నువ్వు సైజు నేనేమైనా ఇయ్య అంటున్నానా ఇస్తా నేను 49 ఏలైతే ఇస్తా గానీ 500 అయితే ఇయ్య సరే నేను కాంప్రమైజ్ చేస్తాను వెళ్ళు. ఇగో 49 ఏలు 500 ఇయ్య అన్న కదా ఇయ్య నా సాంగ్ కూడా ఇలాగే రావాలి రేపు వెస్ట్ సైడ్ హోటల్కి సంతోష్ బాబు వాళ్ళ ఫ్యామిలీతో వస్తున్నాడట్రా నీకే తెలుసు తెలుగులో ఏడవరా అది కాదురా మా ఫ్రెండ్ ఒకటి ఆ హోటల్ మాలయ్య సాఫ్ట్వేర్ ఆడు చెప్పాడు ఓ చూడు ఓలమ్మా ఓ బడే చూడుదరా తింటావు నాన్న కారంగా ఉందా ఐస్ క్రీమ్ చెప్పనా పోనీ டேய் இங்க வாடா இங்க வா 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 அலாதடா டேய் கண்ணா அலாதடா டேய் கண்ணா ఓ బ్రేదర్ ఇవ్వు. एक मटन बिरयानी एक चिकन बिरयानी एक पनीर बटर मसाला एक स्प्राइट एक रसमलाई आपका क्या है कुछ नहीं है ना पूरा ऑर्डर कैंसिल 2 गिलास ठंडा पनीर एक्सेल ప్లేట్ ఇడ్లీ పొంగల్ ఒక దోశ ఇక టిఫిన్ ఉండవు సార్ ఇల్లియా సరేనప్పా ఒక పని చెయ్యి పాపకి 2 లీటర్లు పాలు తీసుకురా పో సంతోష్ బాబు నేను మీ ఫ్యాన్ అండి మీ సినిమాలన్నీ చూస్తూ ఉంటాను Okay. నిజంగా మిమ్మల్ని ఇలా That's okay. కలుస్తానని Alright. అస్సలు అనుకోలేదండి Okay. నాకు చాలా హ్యాపీగా ఉంది ఐఎమ్ వెరీ వెరీ లక్కీ అండి అసలు ఎప్పటి నుంచో మిమ్మల్ని కలవాలనుకున్నాను అనుకోకుండా ఇలా కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఐఎమ్ సో హ్యాపీ ఎవరా నువ్వు నా పడాన్ని వాడేసుకుంటున్నావు హే ఇతను ఎవరనుకుంటున్నావు హీరో సంతోష్ బాబు అయితే వాడేసుకుంటారా నేను పట్టుకోలేదయ్యా అమ్మాయి వచ్చి నన్ను పట్టుకుంటావా ఎవరైనా పట్టుకుంటావా హీరోయిన్ ఎవరి పెళ్ళనైనా పట్టేసుకోవచ్చు అనుకుంటావా అవన్నీ సినిమాలో చేసుకోరా నా పెళ్ళని పట్టుకుంటావా ఎవరి పెళ్ళనైనా పట్టేసుకుంటావా నీలాంటి వాళ్ళు బతకూడదు జరుగు నువ్వు జరుగు గన్ లోపల పెట్టు నేను పెట్టను. నీకు జరుగు. గన్ జరుగు. పెట్టు. గన్ లోపల No. పెట్టు No. పెట్టవా పెట్టను. వెంట్రా అతన్ని కాల్చేది జరుగు ముందు. నువ్వేంటి కాల్చేది జరుగు. నేను నిన్ను కాలుస్తాను నన్ను కలుస్తావా కాలుస్తాను. వాడి కోసం నన్ను కలుస్తావా కాలుస్తాను నన్ను కలుస్తావా కాలుస్తాను కాల్చు కాల్చేస్తాను
నీ వల్ల చనిపోయాడు. నీ వల్ల నేను చంపేశాను. నువ్వే చంపేశావు ఇతన్ని. సంతోష్ బాబు. నీ వల్ల నేను చంపేశాను. నీ వల్లే. నువ్వే. పోలీసులు పిలవండి. నేనేం చేయలేదు నేనేం చేయలేదు చెప్పాల్సింది ఒకటే డైలాగ్. వాడు రాగానే యువర్ అండర్ అరెస్ట్ అనాలి. ఏమనాలి? యువర్ అండర్ అరెస్ట్. అదిగో వస్తున్నాడు. వెళ్ళు వెళ్ళు. యాక్షన్ చెప్పే. ఆ యాక్షన్ వెళ్ళు. కనిపించే ఈ మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనబడిన ఆ నాలుగో సింహేరా పోలీస్ 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 వాడు పారిపోయాడు చూడు. మొత్తం జరగొట్టావు. నేనేదో చిన్న డైలాగ్ చెప్పమన్నా. నువ్వు కనపడిన సింహం నాలుగో సింహం నాడు స్టోరీ మొత్తం చెప్తావేంట్రా? పోయా నర్సేపో. యాక్షన్ చెప్పే. ఆ యాక్షన్. నా చెల్లికి అన్యాయం చేస్తారా? చట్టానికి న్యాయానికి ధర్మానికి